హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మాల్ జిందగీ వ్లాగ్స్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోతే దోసకాయ చికెన్ కర్రీ అండి. చాలా బాగుంటుంది. ఎప్పుడు తినే రెగ్యులర్గా చికెన్ కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది, మీ అందరికీ నచ్చుతుంది. ఇది వచ్చేసి 300 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. ఒక దోసకాయ తీసుకున్నాను. దోసకాయ కట్ చేసేటప్పుడు కొంచెం చెక్ చేసుకోండి, చేదు ఉంటాయి. విత్తనాలతో సహా వేస్తున్నాను. విత్తనాలు వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక చిన్న మెంతికూర కట్ట, 2 టొమాటోస్, 2 ఆనియన్స్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ని కొంచెం మగ్గించుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిన తర్వాత ఇందులో మెంతికూర వేసుకుంటున్నాను. మెంతికూర వేసుకోవడం వల్ల చేదు వస్తుంది అనుకుంటారు, అలా ఏమి లేదండి. మెంతికూర ఆయిల్లో ఫ్రై అయితే ఎలాంటి చేదు ఉండదు. ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆకును. ఇది వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. రెగ్యులర్గా చికెన్ కర్రీస్ కాకుండా ఇలా ఒకసారి దోసకాయ మెంతికూర చికెన్ వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీ ఫ్యామిలీ అందరూ ఇంప్రెస్ అవుతారు. ఇందులో కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసుకొని చికెన్ కూడా వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. చికెన్లో నుంచి న్యాచురల్గా వచ్చే వాటర్తోనే చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోతుందండి. చికెన్ 70% కుక్ అయిన తర్వాత ఇందులో ముందుగా మనం కట్ చేసుకుని దోసకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ దోసకాయ ముక్కలు కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులో కారం వేసుకోవాలి. ఈ కారం కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే కూర కలర్ బాగొస్తుందండి. సో కారం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులో టొమాటోస్ కూడా వేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న ఒక 2 టొమాటోస్ కూడా వేసి ఈ చికెన్తో పాటే మగ్గించేసుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకుంటే తొందరగా మగ్గిపోతుంది. మీకు గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి, లేదు అంటే ఇలాగే తినేయచ్చు అండి. చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. గ్రేవీ కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో కొంచెం వాటర్ వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఆయిల్ పైకి తేలి ఎంత బాగుందో. టొమాటోస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిన తర్వాత మనం ఇందులో మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. లేదు అన్న స్కిప్ చేయొచ్చు. వాటర్ వేసుకొని ఇందులో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటాను, కొంచెం కొత్తిమీర ఆప్షనల్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచేసామంటే సింపుల్గా రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ఎప్పుడు రెగ్యులర్గా నాన్ వెజ్ కాకుండా ఇలా వెజ్ అండ్ నాన్ వెజ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. రెసిపీ మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.